నమస్తే, నేను మీ కిషోర్ కుమార్. ఈ వీడియో మీరు మొదటిసారి మన ఛానల్లో చూస్తున్నట్టయితే దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీకు కింద హైప్ బటన్ కనిపిస్తే దాన్ని ప్రెస్ చేసి మాకు పాయింట్లు ఇవ్వటం కూడా మర్చిపోకండి. మీ ప్రోత్సాహమే మాకు కొండంత బలాన్ని ఇస్తుంది. ఈ వీడియోలో ఒక ఆసక్తికరమైనటువంటి అంశం గురించి మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తాం. మాట్లాడే ప్రయత్నం కన్నా కొంతమందికి కొంత జాగ్రత్తలు చెప్పే ప్రయత్నం ఎక్కువగా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. విషయం ఏంటంటే, అంబటి రాంబాబు నివాసం మీద దాడి తర్వాత జరిగినటువంటి పరిణామాల తర్వాత వైసీపీలో ఉన్నటువంటి ముఖ్యంగా కొంతమంది యూత్ కానివ్వండి, లేదంటే ఒక వర్గం కానివ్వండి, ఇదంతా పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరే జయించాడు, ఆయన పాత్ర ప్రమేయమే ఉంది, ఆల్రెడీ వార్నింగ్ కూడా ఇచ్చాడు, ఇంకేముంది సినిమా ముందు ముందు బాగా చూపిస్తామన్నాడు, దాని పర్యవసానమే ఇదంతా, కాబట్టి మేమేంటో పెమ్మసానికి చూపిస్తాం, మొత్తం మీ ఆధ్వర్యంలోనే జరిగిందంట కదా సారు, సరే గుర్తుపెట్టుకుంటాం, మేమేంటో కూడా మీకు అదే స్థాయిలో రుచి చూపిస్తాం, సేమ్ ఇలాంటిదే మీకు కూడా రిపీట్ చేస్తాం అని చెప్పేసి అయితే ప్రగల్భాలు పలుకుతూ కోతలు కోస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నటువంటి వైనం చూసిన తర్వాత నవ్వాలో ఏడవాలో తెలియనటువంటి పరిస్థితి. మీరేంటి, మీ విధానాలేంటి, మీ కథ ఏంటి, మీరు పెమ్మసాన్ని ఎదుర్కోవటం ఏంటి? ఏదో సినిమాలో ఉంటుంది కదా, కుక్క మురిగితే కొండకు చేట అని చెప్పి జూనియర్ ఎన్టీఆర్ ఏదో సినిమాలో ఉంటుంది, ఒకసారి అరవింద సమేతలో అనుకుంటా. ఆ టైపులో వ్యవహారం ఉంటుంది, కొంత హార్ష్గా చెప్పాలంటే ఆ టైపులో ఖచ్చితంగా వ్యవహారం ఉంటుంది. ఎందుకు ఈ మాట అంటున్నానంటే, నేను సింపుల్గా రెండు మూడు ఉదాహరణలు తేల్చేస్తాను. ఫస్ట్ ఒక ఉదాహరణ, ది బెస్ట్ ఉదాహరణగా చెప్పుకోవచ్చు. నేను ప్రత్యక్షంగా పెమ్మసాని రాజకీయం ఎలా ఉంటుంది, ఆయన బ్రెయిన్ ఎంత పాదరసంలా పనిచేస్తుంది, ఆయన ఎంత డీప్గా ఆలోచిస్తాడు అని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ, నాకు ప్రత్యక్షంగా ఎదురైనటువంటి ఉదాహరణని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. నేను గతంలో కూడా ఒక వీడియోలో చెప్పాను, నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో ఆ పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు ఒక డాక్యుమెంటరీ లాగా చేయడానికి వెళ్ళానని చెప్పేసి. ఆ సందర్భంలో మా టీం అక్కడికి వెళ్ళినప్పుడు అదంతా రాజకీయ వేడి బాగా రగులుకుంటున్నటువంటి సందర్భం. అట్ ద సేమ్ టైం ఎన్నికలకు ముందు అభ్యర్థులు ఖరారు, ఎంపికలు ఇవన్నీ ఒక పక్క జరుగుతుంది. ఆఫ్ కోర్స్ పొత్తులు అనేటటువంటి అంశం కూడా అప్పటికే తేలిపోయింది, బట్ అభ్యర్థుల ఎంపిక అదంతా జరుగుతున్నటువంటి సందర్భం అనమాట. ఆ సందర్భంలోనే మేము మంగళగిరి వచ్చినటువంటి విషయం తెలుసుకున్నటువంటి పెమ్మసాని గారి టీం మమ్మల్ని అప్రోచ్ అయ్యారు. అయ్యా, మీరు ఇక్కడ ఈ కార్యక్రమం చూసుకుని వెడుతూ డైరెక్ట్గా హైదరాబాద్ వెళ్లకుండా ఒకసారి బుర్రిపాలెం రండి, సార్ కూడా బుర్రిపాలెంలో ఉన్నారు, ముఖ్యంగా ఈ పరిసర ప్రాంతాల్లో ఎలా ఉంది పరిస్థితి, పెమ్మసాని గారు అంటే అప్పటికి అఫీషియల్గా అనౌన్స్మెంట్ లేదు, ఆయనే అన్న సంగతి తెలుసు అందరికీ. ఆఖరికి పవన్ కళ్యాణ్కి కూడా రేపు గుంటూరు ఎంపీగా మేము ఇతన్ని బరిలో దింపబోతున్నాం అని చెప్పేసి అఫీషియల్గా సమాచారం కూడా వెళ్ళింది. ఆయన కూడా హర్షం వ్యక్తం చేశారు, ఓకే చేయటం కాదు, హర్షం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి. సో ఆ నేపథ్యంలోనే మనం అధినేతల స్థాయిలో ఓకే అనుకున్నాం కదా, మరి కింద కార్యకర్తల స్థాయిలో పరిస్థితి ఎలా ఉంది, పెమ్మసాని వస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది ఒక్కసారి మీరు గ్రౌండ్ రిపోర్ట్ తెలుసుకోండి, పబ్లిక్ బైట్స్ తీసుకోండి, మీకు వీలుంటే అని చెప్పేసి వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించారు. సరే, మా కార్యక్రమాలన్నీ పూర్తి అయిపోయిన తర్వాత మేము కూడా బుర్రిపాలెం వెళ్ళాం. పైగా కృష్ణ గారు పుట్టిన ఊరు కాబట్టి, అది పెమ్మసాని గారు సొంత ఊరు కాబట్టి మాకు కూడా కొంత ఆసక్తి ఉంది. ఆ వెళ్ళినటువంటి క్రమంలోనే వాళ్ళ ఇంటి దగ్గర ఇక ప్రతిరోజు పండగ వాతావరణం. ఇక ఉదయం టిఫిన్ల దగ్గర నుంచి, మధ్యాహ్నం భోజనాల దగ్గర నుంచి, సాయంత్రం స్నాక్స్, నైట్ డిన్నర్ వరకు అక్కడే అన్నట్టుగా, ఊరిలో మెజారిటీ జనాభాకి అక్కడే అన్నట్టుగా అయితే ఒక కోలాహలం, పండగ వాతావరణం అయితే కనిపించింది. ఆ సందర్భంలో వాళ్ళ టీం అప్పటికే వెంకటరమణ అని చెప్పేసి వైసీపీలో ఆయన్ని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేయటం, ఆయన కూడా అడపాదడప 1-2 టీవీ ఛానల్స్కి, యూట్యూబ్ ఛానల్స్కి ఇంటర్వ్యూలు ఇవ్వటం, ఇవంతా జరిగిపోయాయి. ఇంకా ఈయన అభ్యర్థిత్వం అయితే అఫీషియల్గా కన్ఫర్మ్ కాదు. ఆ ఇంటర్వ్యూ క్లిప్ పట్టుకొని, సార్ ఆయన ఇంటర్వ్యూలో అలా మాట్లాడాడండి, ఈ తప్పులు దొరిలాయండి, ఈ రకంగా వ్యవహార శైలి ఉందండి, కాబట్టి వీటన్నిటిని మనం క్లిప్పులుగా కట్ చేసి కౌంటర్లు ఇస్తే అద్భుతంగా ఉంటుందండి, అసలు మీ ముందు తేలిపోతాడు, అసలు మీ ముందు వయసు పరంగా కానీ మిగతా పరంగా కానీ అసలు ఎక్కడ మీ ఇద్దరికి పొంతన ఉండదు, కాబట్టి మనం గట్టి కొట్టొచ్చు అని చెప్పేసి వాళ్ళ టీం సలహా ఇచ్చారు. అప్పుడు కూల్గా తాపీగా పెమ్మసాని ఒక మాట చెప్పారు, నాకు మనసులో ఇప్పటికీ అది గుర్తుంది, నా ఎన్నికలు సులభంగా సజావుగా సాగటం మీకు ఇష్టం లేదా, కాంప్లికేట్ చేద్దాం అనుకుంటున్నారా ఏంటి అని చెప్పేసి అన్నారు. పక్కన ఉన్న వాళ్ళంతా అవాక్కైపోయారు, ఇదేంటి ఎంత మాట అనేసాడు, మనం కౌంటర్లని అదని ఇదని అసలు ప్రత్యర్థికి ఊపిరి ఆడకుండా చేద్దాం అని చెప్పేసి అనుకుంటే నేను ఎంత మాట అనేసాడేంటి అని చెప్పేసి ఆశ్చర్యపోయారు.
అవతల ఆ వ్యక్తి బరిలో ఉంటేనే మన ఎన్నిక ఈజీ. అతను నాతో పోటీ కాదు, పోటీ పడలేడు, వయసు పరంగా కానీ మిగతా పరంగా కానీ అసలు ఎక్కడ మా ఇద్దరికి మ్యాచ్ అవ్వదన్న సంగతి జనాలకు కూడా తెలుసు. జనాలకు తెలిసినటువంటి విషయం జగన్మోహన్ రెడ్డికి తెలిసింది అంటే, ఇలా అనుకుంటున్నారు అంటే వెంటనే అభ్యర్థిని మార్చేస్తారు. వేరే గట్టి అభ్యర్థి, అప్పటికే తెలుగుదేశంలో అసంతృప్తిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి వైసీపీకి వెళ్తాడు, అక్కడ టికెట్ తెచ్చుకుంటాడని ఒక టాక్ ఉంది. ఒకవేళ ఈ వ్యక్తిని అక్కడికి ఒకవేళ జగన్మోహన్ రెడ్డి పిలుచుకొని టికెట్ ఇచ్చాడంటే మనకి ఇంకా కొంత కష్టం అవుద్ది. గెలుపు మీద నాకు ఎప్పుడూ అపనమ్మకం లేదు కానీ కష్టం అవుద్ది. ఎందుకు అతను టార్గెట్ చేయడం ఎందుకు? అలా వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి ఊహాలోకంలో అతనే బెస్ట్ అని అనుకుంటూ ఉంటేనే మనకి ఎన్ని ఈజీ అయిపోద్ది కదా, మీరు మైండ్తో ఎందుకు ఆలోచించాలని చెప్పేసి ఓ మాట అన్నాడు. నిజమే కదా అని అవాక్కయ్యాం. అంటే తన ప్రత్యర్థిని డిమోరల్ చేయటం, తన ప్రత్యర్థిని ఊపిరాడకుండా చేయటం మాత్రమే రాజకీయం కాదు, తనకి సాటిగా ఉన్నటువంటి ప్రత్యర్థిని గుర్తించకుండా ఉండటం, అతను చూసి మనం భయపడుతున్నట్టుగా నటించటము, లేదంటే అతను అసలు టార్గెట్ చేయకుండా ఉంటే నిజమైన ఇతనే ధీటైనటువంటి ప్రత్యర్థం అని చెప్పేసి అవతల పక్షం అనుకుని అతనే కొనసాగిస్తే రేపు తన ఎన్నిక ఈజీ అయిపోతుంది అనేటటువంటి ఒక మాస్టర్ ఆలోచన అనేది ఆ రోజు పెమ్మసానికి బుడిబుడి అడుగులు వేస్తున్నటువంటి సందర్భంలోనే. అప్పటికి రాజకీయంగా ఆయన యాక్టివ్గా ఉంది కొన్ని నెలలు. అప్పటికే అంత రాజకీయాన్ని నేర్చేసుకొని ఆయన మాట్లాడుతున్నటువంటి తీరు చూస్తుంటే ఆశ్చర్యపోవటం అవంతైంది. అంటే తెలివితేటలు, చదువుకున్న వాళ్ళు తెలివితేటలు, ఆలోచన పరుల తెలివితేటలు, మేధావుల తెలివితేటలు ఏ విధంగా ఉంటాయంటే, అదే వేరే వాళ్ళైతే దొరికాడా ఇంటర్వ్యూలో, ఈ రకంగా తప్పులుగా మాట్లాడా, కొట్టండి, మీమ్స్ కొట్టండి, ట్రోల్స్ కొట్టండి, అసలు షేక్ చేసేయండి, దుమ్ము దుమారం చేసేయండి అంటారు. కానీ అతన్ని ఇగ్నోర్ చేయడం ద్వారా, అతనే చివరి వరకు మన ప్రత్యర్థిగా ఉండటం ద్వారా మనం ఈజీగా లబ్ధి పొందుతాం అని చెప్పేసి ఆలోచించడం చూశారు. అది అందరి వల్ల కాదు. సో మరి అలాంటి మేధావిని, తెలివి పరున్నా మీరు ఈరోజు మేము నీ అంతు చూస్తాం, టార్గెట్ చేస్తాం అని చెప్పేసి అనేది తెలుసుకోండిరా నాయన. ఇంకోటి, పెమ్మసాని చంద్రశేఖర్ మీద చెయ్యటం సంగతి తర్వాత ఆయన పోస్టర్లను, ఆయన సంబంధించినటువంటి ఫ్లెక్సీలను టచ్ చేసినందుకే విడుదల రజని కార్యకర్తల్ని ఉరికిచ్చి ప్రతిపక్షంలో కొట్టినటువంటి తీరు కూడా మీరు చూసే ఉన్నారు ఆల్రెడీ. అప్పటికి ఇంకా ఎన్నికలు జరగలేదు, ఇంకా గెలుపు అనేది రాలేదు, వీళ్ళు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నారు. అక్కడ స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నటువంటి నజీర్ అండ్ టీం పెమ్మసాని గారి పోస్టర్లో టచ్ చేస్తారా, ఆయన ఫ్లెక్సీలు చించుతారా అని చెప్పేసి వేరంగా మాడిపోయి జస్ట్ ఫ్లెక్సీలను టచ్ చేసినందుకే. విడుదల రజని అప్పుడు మంచి స్వింగ్లో ఉన్నారు. అసలు గుంటూరులో ఆవిడ ఫ్లెక్సీలు కడుతుంటే, ఆ ప్రాంతంలో ఆ ఏరియాలో ఫ్లెక్సీలు కడుతుంటే 1 కిలోమీటర్ దూరం అచ్చంగా రకరకాల పోజెస్లో, రకరకాల యాంగిల్స్లో ఉన్నటువంటి ఆవిడ ఫ్లెక్సీలు, ఆవిడ ఫోటోలు అసలు మామూలుగా లేవు. ఆ ఫ్లెక్సీలో ఆ కథా వ్యవహారం చూస్తుంటే అమ్మో, విడుదల రజని ఆర్థికంగా ఎదుర్కోవటం మిగతా వాడు తరం అవుతుందా అనే ఒక భయం, బెంగ కూడా చాలా మందిలో కనిపించింది. అలాంటిది పెమ్మసాని గారి ఫ్లెక్సీలు చించేసి ఆ ప్లేస్ల మీద కడతారని చెప్పేసి దుమ్ము దుమారం చేసినటువంటి కార్యకర్తల బలం అక్కడ ఉంది. ఇంకో అద్భుతమైన విషయం ఏంటంటే, ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి ఇద్దరు మంచి క్యాండిడేట్లే. అందులో పెమ్మసాని అవసరమైతే అగ్రెసివ్గా వెళ్ళటానికి కూడా పెద్దగా ఆలోచించరు. ఏబిఎన్ ఇంటర్వ్యూలో నా మీద చెయ్యేస్తే ఇంకో 10 సంవత్సరాల తర్వాత అయినా సరే వాడిని గుర్తుపెట్టుకుని చెయ్యి తీస్తా అని చెప్పేసి మాట్లాడిన మాటలు రాష్ట్ర వ్యాప్తంగా రీసౌండ్ వచ్చాయి. మరి అలాంటి వ్యక్తిని పిల్లకాకులాంటి మీరు టచ్ చేసి ఏం చేస్తారు? సాధ్యమా? ఇదే అంబటి రాంబాబు మాట తూలి పెమ్మసాన్ని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడి తిడితే, ఆ పక్కనే సభలో ఉన్నటువంటి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి, ఆయన కూడా మీ పార్టీయే కదా, ఆయన వ్యతిరేకించి పెమ్మసాన్ని ఎలా దడతావేంటి, ఏదైనా విధానపరంగా విమర్శించాలి తప్ప మనకున్న వ్యతిరేకత చాలదా అని చెప్పేసి మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. పేపర్లో రిపోర్ట్ అయింది, అవన్నీ ఆర్టికల్స్ ఉన్నాయి, తెప్పించుకొని చూడండి. అసలు పెమ్మసాని అనేటటువంటి వ్యక్తి ఎలా ఉంటాడో ఏంటో తెలియక ముందే 4 అభ్యర్థుల్ని మార్చాల్సి వచ్చింది. నేను గతంలో దాని మీద కూడా వీడియో చేశాను. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, ఆ వెంకటరమణ మొదలు పెడితే ఆ తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి అని, అంబటి రాంబాబుని కూడా పరిగణలోకి తీసుకున్నారు. అంబటి రాంబాబు అని, వాళ్ళని, వీళ్ళని, ఇట్లా 4-5 అభ్యర్థులు పోతే చివరికి పొన్నూరు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కిలార్ రోసయ్యను తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకొచ్చి అక్కడ నిల్చోబెట్టాల్సి వచ్చింది. అక్కడ పెమ్మసాని ఒక్కడే కాదు, పెమ్మసాని అంటే అక్కడ ఉన్నటువంటి మిగతా 7 ఎమ్మెల్యేలు కూడా, ఇంక్లూడింగ్ జనసేన ఎమ్మెల్యే కూడా.
ఎక్కడ ఏ నియోజకవర్గంలో, ఏ పార్లమెంటు నియోజకవర్గంలో లేనటువంటి కోఆపరేషన్ కానివ్వండి, యూనిటీ కానివ్వండి గుంటూరు పార్లమెంట్లో పెమ్మసాని ఒక్క పిలిపిస్తే ఆ 7 తూచా తప్పకుండా పాటిస్తారు. ఆ గీత దాటరు. ఆయన టచ్ చేయడం అంటే ఆయనతో పాటు ఇంకొక 7 టచ్ చేయడం అన్నట్లు లెక్క. గల్లామాధవి ఎంత అగ్రెసివ్గా వెళ్ళిందో చూసాం కదా, నజీర్ ఎంత అగ్రెసివ్గా ఉన్నాడో చూసాం కదా. మిగిలిన వాడు కూడా అంతే, మిగిలిన వాడు కూడా ఎక్కడ తక్కువేం కాదు. 7 టచ్ చేయటం అక్కడ ఉన్నటువంటి లోకేష్తో సహా. అసలు ఈసారి కేంద్రంలో మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగితే సహాయ మంత్రిగా ఉన్నటువంటి పెమ్మసాని కాస్త డైరెక్ట్ కేంద్ర మంత్రి అయిపోతాడు అనేటటువంటి ఊహాగానం కూడా ఇప్పుడు కాదు, మొదటి 6 నెలల నుంచే బలంగా వినిపిస్తోంది. అది ఎప్పుడు జరిగినా, ఇంకో 6 నెలల్లో జరిగినా, ఇంకో సంవత్సరంలో జరిగినా, లేదంటే లాస్ట్లో జరిగినా, ఎప్పుడు జరిగినా సరే పెమ్మసానికి ఈసారి డైరెక్ట్ మంత్రి బెర్త్ అనేది కన్ఫర్మ్ అని చెప్పేసి కూడా టాక్ వినిపిస్తోంది. మరి ఇన్ని అనుకూలతల మధ్య, ఇంత పాజిటివ్ అంశాల మధ్య, ముఖ్యంగా రామ్మోహన్ నాయుడుతో పాటు అంతే సమానంగా రాష్ట్రానికి కానివ్వండి, కేంద్రంలో కానివ్వండి మంచి పేరు తెచ్చుకుంటున్నటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్ తరపున పెమ్మసాని. అసలు ఒక్కసారి ఆయన ఫేస్బుక్ పోస్టులు కానివ్వండి, ఆయన సోషల్ మీడియా ఓపెన్ చేస్తే పెమ్మసాని గుంటూరు కోసం ఎంత కష్టపడుతున్నారు, ఎన్ని ప్రాజెక్టులు తీసుకొచ్చారనేది ఒక పెద్ద లిస్టే తయారవుతుంది. ముఖ్యంగా ఆయనకే ఏరుకోరి మరి అమరావతికి సంబంధించినటువంటి సమస్యల క్లియరెన్స్ కానివ్వండి, ఈ గ్రీవెన్స్ చూసుకోవటం కానివ్వండి, రైతులకు సంబంధించిన ఇష్యూస్ కానివ్వండి, వీటన్నిటిని సార్ట్అవుట్ చేయమని చెప్పేసి పెమ్మసాని ఆధ్వర్యంలో ఒక టీంను ఏర్పాటు చేసి మరి చంద్రబాబు నాయుడు బాధ్యతలు అప్పగించాడంటే ఎంత బృహత్తర బాధ్యత, ఎంత మేధావికి అప్పగించాడు, ఎంత సమర్థుడికి అప్పగించాడు అనే అంశం గుర్తిరగక్కర్లేదా? మరి మాటల పరంగా చూసుకున్నా, చాతల పరంగా చూసుకున్నా, శక్తి పరంగా చూసుకున్నా, పార్టీ పరంగా చూసుకున్నా, అభిమాన గణం పరంగా చూసుకున్నా, ఏ పరంగా చూసుకున్నా సరే అంత ప్రబలమైనటువంటి శక్తిగా ఉన్నటువంటి పెమ్మసానిని అంబటి రాంబాబు ఇష్యూలో మీరు టార్గెట్ చేసి నీ అంతు చూస్తాం, నీ తడాకా చూస్తాం, అది చూస్తాం, ఇది చూస్తాం అని చెప్పేసి సవాళ్లు విసరటం, ఆయన మీదకి ఒంటికాల మీద లావటం అనేది ఎవరికి నష్టం? మీకే నష్టం. కాబట్టి జాగ్రత్త పడండి. అలాంటి ప్రయత్నం, రాజకీయంగా ఢీకొట్టే ప్రయత్నం తప్పు కాదు. మహా సునామీ వచ్చినా సరే మహా అయితే ఇంకో 25,000 50,000 ఆయన ఒక మెజారిటీ తగ్గించగలరు. అంతకు మించి ఆయన గెలుపును అడ్డుకోవడం అనేది అయితే మీ తరం కాదు. ఆయన అడ్డుకోవడం అనేది అయితే కల్లో కూడా మీరు ఊహించక్కర్లేదు, అది అసాధ్యం. కాబట్టి మీ స్థాయిలో మీరు రాజకీయం చేసుకోండి తప్ప కొండను ఢీకొట్టే ప్రయత్నం చేస్తే తలకాయల బొగులుతాయి. రైట్. సో మరి నేను చెప్పిన అంశాల పట్ల మీ అభిప్రాయం ఏంటి? నేనేమన్నా ఒకవేళ తప్పు మాట్లాడితే ఖచ్చితంగా కరెక్ట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా కమెంట్ రూపంలో తెలపండి. థ్యాంక్ యూ వెరీ మచ్.